అందరికీ హాయ్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ టు టైగర్ రూల్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలని చెప్పేసి సింపుల్ టాపిక్ అయితే నేను చెప్తా. కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు, అంటే వెయిట్ అవ్వకపోతే చాలా చూడటానికి చాలా సన్నగా ఉంటారు. అంటే వాళ్ళు ఏ డ్రెస్ వేసినా కానీ వాళ్ళకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వదు అనమాట. సో బట్ దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఉంది. మనం అతి తక్కువ ఖర్చు పెట్టి మన బాడీని ఎలా వెయిట్ చేసుకోవాలి, అతి తక్కువ ఖర్చుతో మన బాడీ బరువు ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చిన్న సింపుల్ గా ట్రిక్ అయితే చెప్తా. ఈ వీడియో ఫుల్ గా చూడండి. మన ఛానల్ మొదటిసారి కనుక చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే చిన్న టిప్ ఏంటంటే బాగా వినండి. బాయిల్డ్ ఎగ్స్ తినడం. బాయిల్డ్ ఎగ్స్ అంటే కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు అతి తక్కువ టైంలో అండ్ అతి తక్కువ ఖర్చుతో మీరు ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నేను తమ్మునేలో పెట్టినట్టు కేవలం 540 రూపీస్కే మనం బరువు అయితే పెరగొచ్చు. కోడిగుడ్డు అట్లీస్ట్ సింపుల్ గా 6 రూపీస్ వేసుకున్నా సరే ఒక 3 ట్రేలు అంటే 90 కోడిగుడ్లు తీసుకుంటే అవి 540 రూపీస్కి అయితే మనకు వస్తాయి. సో అతి తక్కువ బడ్జెట్ లోనే మనం ఈజీగా వెయిట్ అయితే గెయిన్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో మీకు వచ్చే మేజర్ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా. ఫస్ట్ ఎగ్ ఎలా తినాలి. సో ఎగ్ తినడం వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉంటాయి, ఎగ్ అసలు నాన్ వెజ్జా, వన్ డేకి ఎన్ని ఎగ్స్ తీసుకోవాలి, ఎవరెవరు ఎగ్గు తినొచ్చు, ఎవరెవరు ఎగ్గు తినకూడదు. ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకున్న డౌట్స్ అన్ని పక్కాగా క్లియర్ అవుతాయి. ఈ వీడియో లాస్ట్ లో ఒక హెల్త్ టిప్ అయితే చెప్తా. అదేంటంటే బేసిక్ గా మనకి వాతావరణం మారే కొందికి ఫీవర్స్ అటాక్ అవుతాయి, లేకపోతే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి, లేదంటే తక్కువ బ్లడ్ ఉందని చెప్పేసి మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు జనరల్ గా. బట్ దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంది. ఒక ఫ్రూట్ నేను సజెస్ట్ చేస్తా. ఒక ఫ్రూట్ అది కనుక తింటే ఆల్మోస్ట్ మీ దగ్గరికి ఫీవర్ అనేది రానే రాదు. అది ఈ వీడియో లాస్ట్ లో చెప్తా. సో ఈ వీడియో ఫుల్ గా చూడండి. నా సజెషన్ ఏంటంటే వన్ డేకి 3 లేదా 4 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది నేను ఫుల్ గా ఈ వీడియోలో అయితే చెప్తా, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పూట మీరు ఫిక్స్ చేసుకోండి. అది ఏదైనా టిఫిన్ అయినా అవ్వచ్చు, లేకపోతే లంచ్ టైం అయినా అవ్వచ్చు, డిన్నర్ టైం అయినా అవ్వచ్చు. సో డిన్నర్ టైం కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే నైట్ టైంలో మనకు అరుగుతుందో లేదో కొంచెం డౌట్ ఉంటుంది. ఫస్ట్ నా ప్రిఫరెన్స్ అయితే టిఫిన్ టైంలో కానీ లేదంటే లంచ్ టైంలో కానీ తినడం చాలా బెటర్. ఎగ్జాంపుల్ మీరు టిఫిన్ టైంలో తింటారో అని ఒక ప్లాన్ చేసుకున్నారు అనుకోండి. మీరు డైలీ తినే టిఫిన్లో ఎంతైతే తింటారో అంత తినేసేయండి. సో ఎగ్ పట్టించుకోవద్దు. మీరు డైలీ చేసే టిఫిన్లో ఎంతైతే తింటారో అంత తినేసేయండి. అండ్ అడిషనల్ గా ఒక 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మీరు ఉడకబెట్టిన కోడిగుడ్లు 3 అయినా సరే 4 అయినా సరే మీ స్టామినా ప్రకారం అవి ఉడకబెట్టుకొని ఒక టిఫిన్ చేసిన 10 మినిట్స్ తర్వాత ఆ ఎగ్స్ ఒక్కొక్కటి తినండి, ఓకేనా. ఒకవేళ ఒకేసారి 3 ఎగ్స్ తినట్లేదు, ఎక్కట్లేదు పొట్టకి అని మీకు అనిపిస్తే ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక ఎగ్ తినండి, ఇంకొక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇంకొక ఎగ్ తీసుకోండి, ఇంకో 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అట్లా 3 ఎగ్స్ మీరు ఎన్నైతే అనుకున్నారో 3 తినాలనుకుంటే 3 తినండి, 4 తినాలనుకుంటే 4 అయితే తినండి. ఒకవేళ మీకు టిఫిన్ చేసే టైంలో కుదరలేదు, సో నాకు ఆ టైంకి మీకు కుదరదు అనుకుంటే మీరు లంచ్ లో ఫిక్స్ చేసుకోండి. అది ఎలా అంటే లంచ్ మీరు ఎంతైతే తినాలనుకున్నారో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా లంచ్ మీరు మీరు తినే ప్రోగ్రామ్ లో ఏ చేంజెస్ లేకుండా మీరు ఎంతైతే లంచ్ తింటారో అంత తినేసేయండి. ఆ తర్వాత మన ఎగ్ ఉడకబెట్టిన ఎగ్స్ మీరు మూడు అనుకున్నారు, 3 ఎగ్స్, 4 ఎగ్స్, ఆ ఎగ్స్ తీసుకొని ఒక్కొక్కటి ఒక లంచ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ కోడిగుడ్లు తినడం స్టార్ట్ చేయండి. మీకు పాసిబిలిటీ ఒక ఎగ్ తిన్న తర్వాత ఒక తినాలనిపించకపోతే ఒక 5 మినిట్స్ గ్యాప్ తీసుకోండి, ఇంకొక ఎగ్ తీసుకోండి. ఆ 2 ఎగ్ తిన్న తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ ఎగ్ కూడా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీకు అడిషనల్ గా ఎనర్జీ అనేది యాడ్ అవుతుంది. సో తినడం వల్ల మనకి జనరల్ గా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మన కండరాలు బలపడతాయి. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి మనం ఇమ్యూనిటీ పవర్ అనేది గెయిన్ అవుతుంది అనమాట, మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అండ్ మూడోది ఎగ్ తినడం వల్ల కంటికి చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఎగ్ లో ఏ విటమిన్ ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, ఈ విటమిన్ ఉంటుంది, B12 విటమిన్ ఉంటాయి కాబట్టి కంటికి చాలా అంటే చాలా మంచిది. అండ్ ఫైనల్ ఎయిర్ కి మనం పెరిగే జుట్టుకి చాలా మంచిది. సో అవి తినడం వల్ల జుట్టుకి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇంకొకటి, ఈ ఎగ్ తీసుకోవడం వల్ల మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే, ఈ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ ఏదైతే తీసుకోవటం వల్ల వాటి వల్ల మనకి పొట్ట రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అడ్వాంటేజ్. మీరు ఏదైనా ఐటమ్ తిన్నారంటే, లేకపోతే మీరు ఏదైనా బిర్యానీయో లేకపోతే ఆయిల్ ఫుడ్ ఏమైనా తీసుకున్నప్పుడు మీకు ఆ ఎఫెక్ట్ అనేది పొట్ట మీద చూపిస్తుంది. బట్ ఎగ్స్ తీసుకోవటం వల్ల, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవటం వల్ల పొట్ట మీద ఒక మాత్రం చూపించదు. మీ అరికాలు నుంచి మీ తల వరకు సేమ్ లెవెల్లో వెయిట్ అయితే పెరుగుతుంది. ఇది చాలా అడ్వాంటేజ్ ఎగ్స్ తీసుకోవటం వల్ల. ఓకే, అర్థమవుతుందా? సో మీకు ఎవరికైతే లావ్ అవ్వాలి, ఎవరికైతే వెయిట్ గెయిన్ అవ్వాలి అని ఎవరికైతే ఉందో ఈ వీడియో ఫుల్ గా చూసి నేను చెప్పినట్టు తినండి, పక్కాగా వెయిట్ వస్తారు. విత్ ఇన్ 10 days లోనే మీకు రిజల్ట్ అర్థమవుతుంది. ఎవరెవరు ఎగ్ తీసుకోకూడదు, ఎవరెవరు బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదు అని చెప్తున్నా, ఎవరైతే అధిక ఫ్యాక్ట్, ఎవరైతే హార్ట్ పేషెంట్స్, ఎవరైతే గుండెకి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో వాళ్ళు కొంచెం డాక్టర్ గైడెన్స్ ప్రకారం ఎగ్ తీసుకుంటే చాలా మంచిది.
బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరెవరు ఏవే చేయాలి అంటే, మీరు ఎగ్ ఎలా తీసుకుంటారంటే ఉడకబెట్టిన కోడిగుడ్డు మాత్రమే తినాలి. కొంతమందికి ఏం డౌట్ వస్తుంది అంటే ఎగ్ తినమన్నారు కదా అని చెప్పేసి ఆమ్లెట్ వేసుకుంటారు. ఎగ్ తినమన్నారు కదా అని చెప్పి అందులో ఆయిల్ కొంచెం, కారం కొంచెం, ఉప్పు కొంచెం వేసుకుంటారు. అవన్నీ వేస్ట్. సో ఓన్లీ ఉడకబెట్టిన కోడిగుడ్లే తినండి. పక్కాగా ఇది మీరు ఫాలో, మీకు బరువు పెరగాలి లేదంటే వెయిట్ గెయిన్ అవ్వాలి అని ఎవరికైతే ఉందో ఈ డైట్ అట్లీస్ట్ 20 days లేదా ఒక 1 month అయినా పర్ఫెక్ట్ ఫాలో అయితే మీకు 100% రిజల్ట్ అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే బేసిక్ గా ఈరోజు శుక్రవారం నేను ఎగ్ తినను, లేకపోతే ఈరోజు సాటర్డే ఎగ్ తినను, లేకపోతే ఈరోజు సండే నేను ఎగ్ తినను అంటే అస్సలు వాళ్ళకి ఇట్లాంటి సెట్టే అవ్వదు. బట్ అలా అన్ని వదిలేసి ఓన్లీ కేవలం 1 month మాత్రమే మీరు నేను చెప్పిన డైట్ అంటే నేను ఎలా అయితే చెప్తానో అట్లీస్ట్ 20 days కానీ లేదంటే 1 month కానీ ఈ డైట్ ఫాలో అయితే పక్కాగా మీరు వెయిట్ అయితే గెయిన్ అవుతారు. మీకు చెప్తాను డౌట్, అసలు ఫస్ట్ ఎగ్ అనేది వెజ్ కింద వస్తుందా నాన్ వెజ్ కింద వస్తుందా అని చెప్పి చాలా మందికి అయితే డౌట్ ఉంది. కొంత పర్సెంట్ మంది సరే ఎగ్ వెజ్ అని ఆర్గ్యుమెంట్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఎగ్ నాన్ వెజ్ అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. బట్ శాస్త్రీయం ప్రకారం అయితే ఎగ్ని నాన్ వెజ్ కిందనే కన్సిడర్ చేశారు. బట్ మనం తినే ఎగ్స్లో అన్ఫర్టిలైజ్డ్ కాబట్టి అందులో కోడిపిల్ల ఏం ఉత్పత్తి కాదు కాబట్టి మనం ఖచ్చితంగా తినొచ్చు, నో ప్రాబ్లం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు కూడా ఏమనిపిస్తుంది అంటే మా బాబు చాలా సన్నగా ఉన్నాడు, ఎంత తిన్నా సరే చాలా సన్నగా ఉన్నాడు అనే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అయితే అవుతుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా లావ్ అవ్వాలి లేదంటే మన బాడీ అయితే వెయిట్ గెయిన్ అవ్వాలి లేకపోతే వెయిట్ పెరగాలి అనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్కైనా సరే, మీ రిలేటివ్స్కైనా సరే, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న బాబులకైనా సరే అంటే 2-3 years లేకపోతే 3.5 years లేదంటే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా లేకపోతే కాలేజీలో చదివే పిల్లలైనా ఎంత తిన్నా లావ్ అవ్వట్లేదంటే వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మనం చెప్పే వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో అందరూ షేర్ చేయండి. నేను చివరిలో చెప్తా అన్న సీక్రెట్ టిప్ ఏంటంటే, మీకు మనకి వర్షాకాలం వచ్చినప్పుడు లేకపోతే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు కానీ జనరల్గా వైరల్ ఫీవర్స్ అని అవన్నీ అటాక్ అవుతాయి. అవన్నీ రాకుండా మనకి ది బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది, ఆ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే, నేను సజెషన్ చేసే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది బొప్పాయ. మీరు బొప్పాయి తీసుకోండి, అట్లీస్ట్ వీక్లో 1 time కానీ 2 time కానీ తీసుకోండి. మీ జోలికి చెప్తున్నా ఫీవర్ మిమ్మల్ని టచ్ కూడా చేయదు, ఇది పక్కా. ఇది బెస్ట్ సీక్రెట్ టిప్. అండ్ బ్లడ్ సెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాటికి మంచి ఫ్రూట్ ఇది. బ్లడ్ లెవెల్స్ ఎవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా అంటే చాలా మంచి ఫ్రూట్ ఇది. సో బొప్పాయి ర్యాండమ్గా తీసుకోవడం వల్ల మీకు ఫీవర్స్ వచ్చే ఛాన్స్ లేనే లేదు, దీనికైతే షూర్. మంచి ఫ్రూట్ అది. ఇంకా బొప్పాయిలో చాలా గుణాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బొప్పాయి తినడం వల్ల మనకి ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా, చాలా మందికి యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే లావ్ అవ్వాలి లేదంటే బరువు రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, పక్కా రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ అండ్ మీరు ఇచ్చే వాచ్ టైం నన్ను ఇంకా మరింత మోటివేషన్ ఇస్తుంది నాకు. అండ్ ఇట్లాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా. అండ్ మీ సపోర్ట్ ఇప్పట్లాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకున్నా. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్లకి అతి దగ్గరలో ఉంది. ఆల్రెడీ 700 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇకపై మీ బెస్ట్ సపోర్ట్తో 1000 సబ్స్క్రైబర్స్ని ఈజీగా రీచ్ అవ్వాలి, తక్కువ టైంలో రీచ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.